కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మిస్టర్ శ్రీరామ్, నన్ను మోసం చేసి ఆ సీతని కట్టుకున్న నిన్ను పని మనిషి రక్తాలతో సహా అందరూ శ్రీరామచంద్రుడు లాంటివేనంటారా? ఆ మాటలకి నీ సీత సంతోషంతో పొంగిపోతుందా? నో, నీ సీత చేతే నిన్ను చీకొట్టిస్తాను. మిస్టర్ రామ్, దొరికింది. ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేస్తామో చూడు. సీతారాం ఇద్దరు గదిలో లేరు. ఇదే కరెక్ట్ టైం. ఎస్, రామ్, ఇంకాసేపట్లో తెలుస్తుంది నీ సీతకి నీ అసలు రంగేంటో. అక్క, ఏం చేస్తున్నావు? ఇదిగో ఇప్పటిదాకా వడియాలు పెట్టేశాను. అబ్బా అక్క, నిజంగా నీకు ఓపిక చాలా ఎక్కువే. చెల్లి, ఇంట్లో ఇలా సొంతంగా చేసుకునేవి బయటకున్న వాటికంటే కమ్మగా ఉంటాయి. అందుకే ఒక్క పూట కష్టపడితే చాలా రోజులు మనమందరం హ్యాపీగా తినొచ్చు. విన్నావా అమ్మా? అది సీతమ్మ గారంటే. భలే కరెక్ట్గా చెప్పావు రత్తాలు. నేను కూడా అదే అనాలనుకుంటున్నాను. అవును, నా రూమ్ క్లీన్ చేసినట్టు లేదు. ఒకసారి నువ్వు వెళ్ళి క్లీన్ చేస్తావా? అట్టకి. అక్క, ఈ న్యూస్ చూసావా? ఏంటి చెల్లి అది? చీచి చిచి చిచి, ప్రపంచం పూర్తిగా పాడైపోయింది. సినిమాలో చూపించినట్టు అక్కడెక్కడో మగాడు పెళ్ళానికి తెలియకుండా ఇంకో అమ్మాయితో చిన్నిల్లు పెట్టాడంట. అది తెలిసి కట్టుకున్న భార్య, ఆ ప్రియురాలు జుట్టు పట్టి కొట్టుకున్నారంట. పోలీసులు వచ్చి కేసు కూడా పెట్టారంట. అబ్బబ్బబ్బబ్బా, ఈ కాలంలో మగవాళ్ళని నమ్మడానికే లేదు కదక్క. శశి, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడు అనేవి ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్ని చోట్ల ఉన్నవే కదా. కరెక్టే అక్క. అవును, బావగారు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు కదా. మరి కాలేజ్లో చదివే రోజుల్లో గాని, ఎండీగా గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు గాని ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటావా అక్క? శశి, ఏమంటున్నావు? అదే అక్క, బావగారికి నీకు తెలియకుండా లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయేమో అని. చూడు శశి, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. ఆయన నిజంగా పేరుకు తగ్గట్టే శ్రీరామచంద్రుడు. సీక్రెట్స్ బయటపడ్డప్పుడే కదా తెలిసేది. ఇదిగో ఈ న్యూస్లో లాగా. చూడు శశి,
వాడెవడో తప్పు చేశాడని ఆయన గురించి నేను పొరపాటున కూడా తప్పుగా ఆలోచించలేను. అక్క, మన పార్ట్నర్ మీద మనకి నమ్మకం ఉండొచ్చు, కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు. అసలే సోషల్ మీడియా పీక్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఎవరు ఎప్పుడు ఎవరిని ఎలా టెంప్ట్ చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే అందరి జాతకాలు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని చెక్ చేసినప్పుడే బయటపడతాయి. శశి, ఏం మాట్లాడుతున్నావు? నా భర్త అందరిలాంటి వాడు కాదు. ప్రతి భార్య తన భర్త గురించి అలాగే అనుకుంటుందిలే అక్క. కొంపలు మునిగిపోకూడదు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, నువ్విప్పుడేమంటావు శశి? ఆయన శ్రీరామచంద్రుడని కన్ఫర్మ్ చేయాలి, అంతే కదా? పద, ఇప్పుడే వెళ్ళి నువ్వన్నట్టుగానే ఆయన మొబైల్ చెక్ చేసి చూపిస్తాను. అక్క, అదంత ఈజీ కాదు. ఈ కాలంలో చాలా మంది తమ సీక్రెట్స్ ని బయటపడకూడదని ఫోన్ కి లాక్ పెట్టుకుంటున్నారు. నాకు తెలుసు, ఆయన అలాంటి వారు కాదు కాబట్టి తన ఫోన్కి ఎలాంటి లాకు పెట్టుకోలేదు. పద. సరే పద. చూడు, ఫోటోలు, వీడియోలు, సీక్రెట్లు ఏమైనా ఉంటే అవన్నీ గ్యాలరీలోనే ఉంటాయి కదా. ఏమైనా ఉన్నాయేమో నువ్వే చూడు. అయినా ఇదంతా నీకోసమే చేస్తున్నాను. ఇలా చేయడం తప్పైనా సరే ఆయన ఫోన్ని నేను నీకు చూపిస్తున్నాను. చూడు. సీత, ఏం చేస్తున్నారు? ఏవండి, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని శశి అంటుంది. నేనేమో అలాంటిదేమీ ఉండదు అని అన్నాను. కాదు, మొబైల్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో చూస్తే కదా తెలుస్తుంది అని తన అంది. అందుకే మీ ఫోన్ని మీ పర్మిషన్ లేకుండానే నేను తనకి చూపిస్తున్నానండి. ఏంటి సీత, తను ఏదో అంటే మాత్రం నువ్వు నా మొబైల్ని చూపించడం ఏంటి? తప్పే ఉందండి. అనుమానం వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా. చూడు చూడు శశి, చూడు, అన్నీ నా ఫోటోలే ఉన్నాయి. నేను ఆయన ఉన్న ఫోటోలే ఉన్నాయి, ఇంకెవరివే లేవు కదా. మిస్టర్ రామ్, ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది, చూసుకో. అక్క, ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. చూడు. ఇదేంటి, నేను పంపించిన ఫోటోకి బదులు ఈ ఫోటోలో నేను బాలు ఉన్నట్టుగా కనిపిస్తుందేంటి? చూడు, ఆ ఫోటో నువ్వు మీ ఆయన ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. తమ్ముడి మీద ప్రేమతో ఆయన గారు భద్రంగా ఫోన్లో దాచుకున్నారు. ఏమండి, అంతే కదూ? అంతే అంతే. ఏంటి శశి, ఇప్పటికైనా నీ డౌట్ క్లారిఫై అయినట్టేనా? సీత, కాస్త మంచినీళ్ళు తెచ్చివు. సరే అండి, మీరు మీ ఫోన్ తీసుకోండి. ఆగు. ఏంటి, ఫోటో ఎలా మారిపోయిందా అని
నువ్వు షాక్ అయ్యావు కదూ? నువ్వు నా గదిలోకి దొంగలా రావడాన్ని, నా మొబైల్ తీయడాన్ని నేను చూశాను. లుక్ శశి, నీ అమెరికా తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఏఐ టెక్నిక్స్తో ఫేస్ మార్చడం, డ్రెస్సులు మార్చడం, బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేయడం సరికొత్తగా క్రియేట్ చేసావు కదా. అది నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయడం వల్లే రోజు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో సంసారాలు నాశనమై ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. శశి, తీసుకో, నీళ్ళు తాగు. శశి, ఇప్పటికైనా మా ఆయన ఎలాంటివాడో నీకు అర్థమైంది కదా? పేరుకు తగ్గట్టే ఆయన నిజంగానే శ్రీరామచంద్రుడు. ఇంకెప్పుడు మా ఆయన గురించి నా ముందు తప్పుగా మాట్లాడొద్దు, సరేనా? సారీ అక్క, సారీ బాబు గారు. బేబీ, నువ్వు చాలా రిస్క్ చేసావనిపిస్తోంది. మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ సీతకి యాక్సిడెంట్ జరగడానికి కారణం మనమే అనే నిజం ఆ శ్రీరామ్ గాడికి తెలియలేదు. ఒకవేళ తెలుసుంటే ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా? డాడ్, నేను అదంతా ఆలోచించకుండానే ప్లాన్ చేశానని అనుకుంటున్నావా? డేర్ ఫర్ డైమండ్స్ అన్నారు. రిస్క్ చెయ్యందే సక్సెస్ అనేది రాదు అని నీకు నేను స్పెషల్గా చెప్పాలా ఏంటి? ఇట్స్ ఓకే బేబీ, కోల్డ్ వార్ అనేది మొదలైంది కాబట్టి ఇక మనం తొందరపడాలి. వీలైనంత ఫాస్ట్గా నా అల్లుడు బాలుని రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలి. అంతేకాదు బేబీ, ఆ ఇంటి మీద, ఆస్తిపాస్తుల మీద అధికారం మొత్తం నీ గుప్పిట్లోకి రావాలి. ఐ నో డాడ్, నా టార్గెట్ కూడా అదే. కానీ డాడ్, ఇప్పుడే మనం తొందరపడకూడదు. ఆ శ్రీరామ్తో డైరెక్ట్గా ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా ఎనిమి శ్రీరామ్ని, వాడి పెళ్ళాం సీతని ఇంట్లో నుంచి బయటికి తరిమేయాలి. బేబీ, శ్రీరామ ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకుని, పెద్ద కోడల్ని ఇంట్లోంచి బయటికి పంపించడం అంత ఈజీ కాదేమో. ఖచ్చితంగా కానే కాదు డాడ్. బిఫోర్ కిల్లింగ్ ఎ డాగ్ కాల్ ఇట్ మ్యాడ్ అని అంటారు కదా, అలాగే ఒక కుక్కని కాల్చి పారేసే ముందు అది పిచ్చిది అనే ముద్రని ఎలా వేస్తామో, నేను కూడా ఆ సీత మీద, శ్రీరామ్ మీద ఎవ్వరూ ఊహించని విధంగా నిందని మోపుతాను. ఆ నిందని నిరూపించి వాళ్ళు అందరి ముందు తల దించుకునేలా చేస్తాను. అసలు ఏం జరుగుతుందో వాళ్లకు అంతు పట్టేలోగానే ఆ ఇంటి పెద్దల చేత వాళ్ళిద్దరిని మెడపట్టుకొని బయటికి గంటించేలా చేస్తాను. అప్పుడు నెంబర్ 1 ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న బాలు రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అవుతాడు. ఆ ఇంటి పగ్గాలు నా చేతుల్లోకి వస్తాయి. ఎలా ఉంది డాడ్ నా ప్లాన్? సూపర్ గా ఉంది బేబీ. డివైడ్ అండ్ రూల్ అనే నీ ప్లాన్ కి ఇక తిరిగే ఉండకూడదు. అందుకే స్టెప్ బై స్టెప్ ఆ సీతకి, మా అత్త రాణికి మధ్య మంట పెడతాను.
బాలుని శ్రీరామ్ని విడగొడతాను. నా ఎత్తులని తట్టుకోలేక ఆ శ్రీరామ్ ఏం చెయ్యాలో తోచని అయోమయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఫైనల్గా ఆటకి చెక్ పెడతాను. ఓ మై గాడ్ బేబీ, యు ఆర్ టూ ఫాస్ట్ అండ్ టూ ఇంటెలిజెంట్. నీ ప్లాన్ కి తిరిగే లేదు. ప్రొసీడ్ బేబీ, ప్రొసీడ్. మేడం, మీరు చెప్పినట్టే భోజనం క్యారేజీ రెడీ చేశాను. ఓకే, అక్కడ పెట్టేళ్ళు. అలాగే మేడం. బేబీ, ఈ క్యారేజ్ ఎవరి కోసం? మా బావగారి కోసం డాడ్. గొర్రెపోతని బలిచ్చే ముందు అలంకరించినట్టు దెబ్బ కొట్టే ముందు మా బావగారిని కొంచెమైనా హ్యాపీగా ఉండేలా చేయాలి కదా. సూపర్ బేబీ. సార్ కొరియర్, సార్ కొరియర్. ఎవరికి? శశిరేఖ మేడం గారికి. ఉన్నారా? ఓ, మావిడే, ఇవ్వండి. సార్, పార్సల్ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా సైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. అరే, మామయ్య గారు శశి కోసం ఏదో శారీ పంపించినట్టున్నారే. ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. చా, రోజు రోజుకి ఈ శశి న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను శశిని ఆపలేకపోతున్నాను. ఇదే కనుక కంటిన్యూ అయితే పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. ఐ మస్ట్ స్టాప్ హర్. హాయ్ బావగారు, నేను మీకోసం లంచ్ తీసుకొచ్చాను. నువ్వా? నేనే. సీత ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, అందుకే మీరు ఆకలితో ఉంటారు కదా అని నేనే తీసుకొచ్చాను. వడ్డించమంటారా? నాకు తినాలని లేదు, ఆకలి కూడా లేదు. నువ్వు బయటికెళ్ళు. బావగారు, ఎందుకు నేనంటే మీకు అంత కోపం? కోపం మాత్రమే కాదు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అవునా? ఒకప్పుడు ఈ ఫేసు చంద్రబింబంలా ఉందని మీరే కదా అన్నట్టున్నారు. శశి, ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్తున్నాను. అయ్యో బావగారు, నా మీద కోపాన్ని మీరు భోజనం మీద చూపిస్తే ఎలా? వడ్డిస్తానుండండి. శశి, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అవుట్, అవుట్ ఐసే. ఏంటి బావగారు, మీకు నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఐ మీన్, సీత ప్రాణాలు కాపాడింది నేనే కదా. చేసిందంతా చేసి నీకు ఆ మాట అనడానికి మనసెలా వచ్చింది? నేనేం చేశాను బావగారు? శశి, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. సీత అమాయకురాలు కాబట్టి నీ మాటల్ని నమ్ముతోంది. నువ్వు త్రాచుపాము లాంటి దానివని తెలిసాక నేను కలలో కూడా నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. వెళ్ళు, మర్యాదగా బయటికెళ్ళు. హలో, ఏంటి శశి, మీ బావగారికి భోజనం వడ్డించావా? లేదక్కా, బావగారు నా చేత్తో వడ్డిస్తే తినరట. నాకొద్దు అని అంటున్నారు. నన్ను గెట్ అవుట్ అన్నంత పనిచేసి నా వైపు కోపంగా చూస్తున్నారు. కాస్త నువ్వైనా చెప్పక్కా. ఏంటండి, శశి నాకు చెప్పే కదా భోజనం తీసుకొచ్చింది.
మీరు తినను అంటే ఎలా అండి? అది కాదు సీత. ఇంక మీరేం చెప్పకండి. అక్కడ మీరు భోజనం చేస్తేనే ఇక్కడ నేను కూడా తింటాను. మీరు నా మాట వినకపోతే ఆకలితో ఇలాగే పస్తులుంటాను. నీరసంగా ఉన్నా సరే టాబ్లెట్లు కూడా వేసుకోను, అంతే. అయ్యోయ్యో, బావగారు విన్నారు కదా, అక్క నీరసంగా ఉంది, హంగర్ స్ట్రెయిన్ చేస్తాను అంటుంది. అదెంత ప్రమాదమో మీకు కూడా తెలుసు కదా. మాట్లాడరేంటి? తింటారా లేదా? రోడ్డు మీద సీత వదినకి జరిగింది యాక్సిడెంట్ కాదన్నయ్య, హిట్ అండ్ రన్ లాంటిది కూడా కాదన్నయ్య, ఎవరో కావాలని చేసిన మర్డర్ అటెంప్ట్ అన్నయ్య. ఆ రోడ్డుకి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిందన్నయ్య.